హైదరాబాద్ మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వనుంది. మిస్ వరల్డ్ 2025 పోటీలు తుదిఘట్టం నగరంలో హైటెక్స్ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుండగా ఇప్పటికే 4 ఖండాలకు చెందిన 40 దేశాల నుంచి ప్రతినిధులు ఎంపిక పూర్తయింది. వచ్చే ఆదివారం సాయంత్రం జరిగే ఈ ఫైనల్స్ కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లను పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ స్వయంగా పర్యవేక్షించారు. సైబరాబాద్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, పర్యాటక శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. తుది పోటీలు హైటెక్స్లోని హాల్ నంబర్ 4లో జరుగుతాయని తెలిపారు. సాయంత్రం 6:30 ప్రారంభమై రాత్రి 9:20 ముగిసే ఈ కార్యక్రమానికి సుమారు 3,500 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. అన్ని ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కోసం హైటెక్స్లో ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు జయేష్ రంజన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు ఈ అంతర్జాతీయ వేడుకల్లో కేవలం ప్రముఖులే కాకుండా సాధారణ ప్రజలు కూడా భాగస్వామ్యం కల్పిస్తున్నారు. ఇందుకోసం ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తుండగా సుమారు 7,500 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో దాదాపు 1000 మందికి అవకాశం కల్పిస్తున్నట్లు జయేష్ రంజన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులు ప్రఖ్యాత ఆహ్వానితులుగా పిలిచినట్లు ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా ఈ వేడుకల్లో హాజరు కానున్నారు. ఫైనల్స్కు సంబంధించిన ప్రాక్టీస్ సెషన్లు ప్రారంభమయ్యాయని, బుధ, గురువారాల్లో కూడా ఇవి కొనసాగుతాయని జయేష్ రంజన్ వెల్లడించారు. పూర్తి స్థాయి రిహార్సల్స్ మే 30, 31 తేదీల్లో ఉదయం జరుగుతాయని తెలిపారు. ఈ తుది పోటీలను సోనీ టీవీ ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తుండగా ఈ ప్రసార సమయంలో దాదాపు 50 నుంచి 60 నిమిషాల పాటు తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, పర్యాటక ప్రాంతాల గురించి ప్రత్యేకంగా చూపిస్తారని ఆయన పేర్కొన్నారు. కాగా తుది పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఎవరు వ్యవహరిస్తారనే వివరాలను మిస్ వరల్డ్ సంస్థ త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తుందని నిర్వాహకులు తెలిపారు.